జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఫ్లైఓవర్లు కానీ అండర్పాస్లు కానీ ఇతర రోడ్డు వెడల్పు కానీ ఇతర ఉన్నత నిర్మాణాలు కానీ కావచ్చు, హెచ్సిటీలో భాగంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారో హైదరాబాద్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు హెచ్సిటీలో ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఈరోజు కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు నిర్మించదలిచారు. ఈ పనులకు ప్రారంభోత్సవం జరగడం త్వరలోనే. దీనికి సంబంధించి ఈరోజు రోడ్ నెంబర్ 2 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఆ పనులు వెళ్ళిపోతున్నాయి. ఎలా చేయాలి అనే అంశాలకు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణా, అదేవిధంగా జోనల్ కమిషనర్ అరుణాగ్ జైన్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. ఈ పరిశీలనకు సంబంధించి ఎప్పుడు పనులు ప్రారంభించాలి, ఎంత మేర ఖర్చు అవుతుంది, ఏ ఏ విభాగాలు ఎక్కడెక్కడ పోతున్నాయి అనే అంశాలు కూడా పూర్తిగా పరిశీలించడానికి జరిగింది. మొత్తం 1050 కోట్ల వ్యయంతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ కావచ్చు, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ మీదుగా సాగిపోయి ఫ్లైఓవర్, అలాగే అదేవిధంగా మరో అండర్పాస్ సంబంధించి, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్లో అండర్పాస్, అలాగే ఫ్లైఓవర్కి సంబంధించి మరోవైపు రోడ్ నెంబర్ 45, అదేవిధంగా జూబ్లీ ఫిల్మ్నగర్ జంక్షన్, అదేవిధంగా తెలంగాణ భవన్ జంక్షన్, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉందో 7 ప్రాంతాల్లో కలిపి 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు నిర్మించేలాగా ప్రణాళిక రూపొందించారు. ముందుగా అయితే ఫ్లైఓవర్లను అదేవిధంగా అండర్పాస్లు నిర్మించేందుకు 800 కోట్లు కేటాయించారు. అయితే స్టీల్ బ్రిడ్జిలు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న కారణంగా స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచనల మేరకు దాదాపు ఈ వ్యయం 800 కోట్ల నుంచి మరో 250 కోట్ల వ్యయం పెరిగింది. అయినా సరే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పనులు ప్రారంభించేందుకైతే అధికారులు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని భూసేకరణ కావచ్చు, వారందరికీ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే ఇందులో కొంతమంది ప్రముఖుల ఇళ్ల స్థలాలు కూడా పోతున్నట్టు చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. మరికొంతమంది కోర్టులు కూడా ఆశ్రయించి అయినా సరే ఎన్జీటీ అనుమతులతోనే పూర్తి స్థాయిగా నేషనల్ గ్రీన్ కోర్టు బిల్ దాని అనుమతులతోనే ఈ పనులు చేపడుతున్నట్టు, అక్కడ ఎలాంటి గ్రీన్ కోర్టు బిల్ కేబీఆర్ సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఆ గ్రీన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచేసి మిగతా ప్రైవేట్ పరంగా ఏవైతే ఉంటాయో వాటిని తొలగించి ఈ ఫ్లైఓవర్లు కానీ అండర్పాస్లు కానీ చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పనులు త్వరలో నుండి ప్రారంభం కావచ్చు.